కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం అందరికీ ఇచ్చినటువంటి మాట ఏంటంటే బీసీలుగా ప్రత్యేకంగా 42% రిజర్వేషన్స్ చేసిన తర్వాతే మేము లోకల్ బాడీ ఎలక్షన్స్కి వెళ్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు వాగ్దానం చేశారు. బట్ అయినప్పటికీ కూడా పార్టీ పరంగా అంటే రిజర్వేషన్స్ అన్నారు, దాని తర్వాత కోర్టులో కేసు అని అన్నారు, జీవో అని చెప్పేసి అని మాట్లాడారు, దాని తర్వాత ఢిల్లీకి వెళ్ళి జంతర్ మంతర్లో పెద్ద ఎత్తున ధర్నా అని చెప్పేసి అని మాట్లాడారు. అంటే ఇన్ని చేశాక కూడా పార్టీ పరంగా 42% అని చెప్పి మొత్తానికి 17%కి మాత్రమే బీసీ రిజర్వేషన్స్ కుదించి సర్పంచ్ ఎలక్షన్స్కి వెళ్ళడం జరిగింది. బట్ అయినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో 50%కి పైగా బీసీలు గెలవడాన్ని మీరు అసలు ఏ రకంగా చూస్తారు సార్? నిజంగా చాలా సంతోషం. ఒక విధంగా రేవంత్ రెడ్డి గారు వెన్నుపోటు పొడిచాడు బీసీలు. ఎందుకంటే ఇవ్వకుంటే ఇవ్వకపోదు, వాగ్దానం చేసి 42% అని చెప్పి ఉన్న 27% కూడా 17%, 22% కూడా 17% కుదించాడు. ఇంతకంటే బీసీ ద్రోహి ప్రపంచంలో ఉన్నాడు, నెంబర్ 1. అయినప్పటికీ ఇంత ద్రోహం చేసినప్పటికీ బీసీలు ఇది రిజర్వేషన్ కూడా ఏమీ పార్టీపరంగా కూడా అమలు చేయలేరు. ఆయన ఎక్కువ శాతం వాళ్ళ వర్గానికే ఇచ్చేశాడు. అయినప్పటికీ ఈరోజు ఒక ఎస్టీ జిల్లాలో తప్పితే మిగతా జిల్లాల్లో 50% మించి బీసీలు గెలిచారు. ఒక కసి వచ్చేసింది. ఒక కసి అనేది ఈ యొక్క మెసేజు ఈ కాంగ్రెస్ పార్టీ బీసీని మోసం చేసింది అనేది కసి వచ్చింది. ఈ కసితోనే ఈరోజు చాలా గ్రామాల్లో బీసీలు ఆర్థికంగా లేకపోయినా కూడా గెలిచారు. నేనేమంటున్నా అంటే బీసీలు ఇదివరకే చెప్పాను కదా, ఆత్మనా ఉద్ధారేత ఆత్మనా ఆత్మనాం అంటే నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలన్నట్టు. బీసీలు ఎప్పుడు ఎవరి మీద ఆధారపడద్దు. ఆధారపడితే నువ్వు పైకి రానివ్వరు. రేపొచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కానీ పార్లమెంట్లో కానీ ఇదే స్ఫూర్తితో గెలిస్తే రేపు 60 మంది బీసీ ఎమ్మెల్యేలు అయ్యే అవకాశం ఉంటుంది. 120 మందిలో 119లో 60 మంది బీసీ ఎమ్మెల్యేలు అవుతుంది. బీసీ ఎమ్మెల్యేలు ఎక్కువైపోతే ఏమవుతుందంటే బీసీలకే కాదు, ఓసీలో ఉన్న మిడిల్ క్లాస్ కూడా చాలా లాభం అవుతుంది. చాలామంది ఓసీలో ఉన్నటువంటి మిడిల్ క్లాసులు కూడా ఈ యొక్క 1,00,000 కోట్ల బ్యాచ్తోని కంపీట్ చేయలేక వాళ్ళని పిల్లలు కూడా ఇయ్యరు, వాళ్ళని దగ్గర మనుషుల్లాగా కూడా చూడరు, రానివ్వరు. వాళ్ళని ఏదో మామూలు కింది జాతిలాగానే చూస్తారు. అందుకొరకు వాళ్ళకు కూడా అంటే మిడిల్ క్లాసు లోవర్ మిడిల్ క్లాస్ అందరికీ బీసీ ఎమ్మెల్యేలు ఎంతమంది ఎక్కువైతే అంత లాభం కులాలకు అతీతంగా జరుగుతుంది. ఎందుకంటే దృక్పథం మారుతుంది. ఒక్కడి దగ్గర 1,00,000 కోట్లు కాదు, 1,00,000 మంది దగ్గర కోటి ఉండాలనే దృక్పథం నేను ఏదైతే చెప్తానో ఆ దృక్పథం. ఎందుకంటే చాలామంది బీసీలు కొద్ది వాటితో కంటెంట్ అవుతారు. వాళ్ళకి 1,00,000 కోట్లు సంపాదించాలని ఉండదు. ఎంతసేపు ఒక ఇల్లు ఒక కారు ఆయన వరకు ఉంటే పర్వాలేదు అని సంతృప్తి చెందుతారు. ఈ మన డైనోసార్లు లాగా మొత్తం రాష్ట్రాన్ని మింగాలని అనుకోరు. దాంతో ఏమైందంటే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల మిడిల్ క్లాస్కు, లోవర్ మిడిల్ క్లాస్, పూర్ పీపుల్కు లాభం అవుతుంది. అందుకొరకు ఈ సర్పంచ్ ఎన్నికల్ని స్ఫూర్తిగా తీసుకోవాలి. రిజర్వేషన్ కాదు, ఓటు తెచ్చుకోవాలి. రేపు రేవంత్ రెడ్డికే మనం రిజర్వేషన్ కల్పించే స్టేజ్కి ఇవ్వాలి. రేవంత్ రెడ్డికే రిజర్వేషన్ అడుక్కునేలాగా చేయాలి. అదేవిధంగా కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో ఇది ఇదివరకు చెప్పినట్లు కేవలం రిజర్వేషన్ ఫస్ట్ అంశమే, 49 అంశాలు ఉన్నది. ఆర్థిక అంశం, పిల్లల ఫీ రీఎంబర్స్మెంట్ కానీ, బీసీ భవన్లు కానీ, బీసీ సప్లాన్ కానీ, కులవృత్తుల డెవలప్మెంట్ కానీ, ఫెడరేషన్స్ కానీ, కోఆపరేటివ్ సొసైటీస్ కానీ ఒక్కటి కూడా చేయలేదంటే మనిషిలో ఎంత మనిషికి విషం ఉందో అర్థం చేసుకోండి. అందుకొరకు బీసీలకు ఇది ఒక వరం. రేవంత్ రెడ్డి గారు బీసీలు వెన్నుపోటు పడవటం బీసీలకు వరం. వాళ్ళలో ఎట్లయితే హనుమంతుడికి తన బలం తనకు తెలియదు అన్నట్టు బలం తెలిసి వచ్చింది. ఇప్పుడు 50% గెలిచాం, ఆ ధైర్యం అనేది వచ్చేస్తుంది. ఇంకోటి మీకు మహాభారతంలో ఒక స్టోరీ చెప్తా. భీముడు కౌరవులు చిన్నప్పటి నుంచి మన పాండవులు పిల్లలు కొట్లాడుకునేది. పిల్లలుగా ఉన్నప్పుడు ఏంటంటే భీముడిని మీద కొంత జలసి ఉంటుంది దుర్యోధుడికి. అందరు కలిసి ఒక్కడున్నప్పుడు కట్టేసి ఒక చెరువులో పడేస్తారు చంపేయటానికి. అక్కడ ఉన్నటువంటి నాగలోకానికి చేరుకుంటాడు భీముడు. సో అక్కడ ఉన్నటువంటి నాగదేవతలు నాగదేవుడు అందరూ భీముడిని వదిలిచ్చేసి
మంచిగా చూసుకొని వాడికి వరం ఇస్తారు. ఎలాంటి విష పదార్థం అయినా కూడా చనిపోకుండా వరం ఇస్తాడు భీముడు. తర్వాత భీముడు బతికొచ్చి 100 ఏనుగుల బలమంతా భీముడికి వచ్చేస్తుంది అడిషనల్గా. అందుకొరకే అదృష్టవంతులకు ఆపదలు కూడా సంపదలుగా మారుతాయి. అదృష్టవంతులకు ఆపదలు కూడా సంపదలుగా మారుతాయి అని చెప్తాడు మహాభారతంలో. నేను చిన్నప్పుడు చదువుకున్నా. ఇట్లనే బీసీలకు ఏదైతే రేవంత్ రెడ్డి కలిగించినటువంటి వెన్నుపోటు ఈరోజు వాళ్ళలో ఆత్మస్థైర్యాన్ని, ఆత్మ నిర్భరతను పెంచింది. మీరు ఇప్పుడు ఇదంతా పార్టీకి అతీతంగానే మాట్లాడుతున్నారా లేకపోతే పార్టీకి సంబంధించి కూడా మాట్లాడుతున్నారా? పార్టీలకు అతీతంగా అమ్మా. దీన్ని ఒకటే, అందరం బాగుండాలి. పార్టీలు అనేది ఒక దిక్చూచి. ఉన్న 3 పార్టీల్లో బీజేపీకి మాత్రమే సబ్కా సాత్ సబ్కా వికాస్, మిగతా 2 ఫ్యూడల్ పార్టీస్. ఫ్యూడల్ పార్టీస్ అంటే అవి రాక్షస పార్టీలు. వాళ్ళ ఏంటంటే మేము 1,00,000 కోట్లు సంపాదాలి, అందరూ పేదరికంలో ఉండాలి. అంతో ఇంతో దేశము, సిద్ధాంతము, కొంత సైద్ధాంతికత, కొంత పాపభీతి, జీరో బడ్జెట్తో ఎలక్షన్ చేసుకోవాలన్నది ఎవరికి ఉన్నది? మోడీకి ఇల్లుందా? యోగికి ఇల్లుందా? మీరు చూడండి, నబీద్ అని 45 years అతన్ని మా సామాన్య కార్యకర్తను అధ్యక్షుని చేశారు. దాన్ని బట్టి ఏంది? యువతకి ఇవ్వాలి. అందుకొరకు ఏ పార్టీలైనా కూడా బీసీలు కానీ, మిడిల్ క్లాస్ కానీ, ప్రత్యేకించి మిడిల్ క్లాస్లో కూడా, ఓసీలో ఉన్న మిడిల్ క్లాస్ కూడా నేను చెప్పేది ఏంటంటే మీది ఓటు నమ్ముకోండి. రాజకీయ పార్టీల కంటే మీ ఓటుని నమ్ముకోండి. ఓటుకి అందులో బీజేపీని నమ్ముకోండి. మొన్న జరిగిన సర్పంచ్ ఎలక్షన్స్లో ఓటుకి 25,000 ఇచ్చారంటే ఓటు నమ్ముకోండి అని మీరు అంటున్నారే. ఓటు నమ్ముకుంటే ఈ రకంగా మరి డబ్బులు వస్తున్నాయి కదా. ఇది చాలా చిన్నదమ్మా. నేను అనేది రాష్ట్ర ఎన్నికలు. ఎందుకంటే ఇది అలవాటు చేసింది కూడా ఈ రాక్షస పార్టీలే. ఈ కల్చర్ లేదు కదా ఇదివరకు. వీళ్ళు ఏంటంటే డబ్బుతో కొట్టాలి, ప్రజల్ని డబ్బుతోకి వ్యామోహంలో దింపాలి అనే ఈ కల్చర్ అలవాటు చేసింది కూడా ఈ రాక్షస పార్టీలే, బీజేపీ కాదు.